సంక్రాంతిలో పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, మీరు ఏ సినిమాకి వెళ్తారు ఫస్ట్? సంక్రాంతిలో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా సార్, రాజమౌళి గారు ఎలా అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్, అనిల్ రావుపూడి కూడా అట్లా సక్సెస్ఫుల్ డైరెక్టర్, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఇప్పుడుండే కంటెంట్ ని సినిమాగా చేస్తున్నాడు ఆయన. అందుకు 100% సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు, 100% హిట్ అయ్యేది. ఇప్పుడు చిరు సినిమా హిట్ అవుతుందంటారా, ప్రభాస్ సినిమానా? చిరు హిట్ ప్రభాస్ సినిమా హిట్ అంటే ఒకప్పుడు ఏంటో బ్రో 1 వీక్ 10 days ఆడేది, అట్లీస్ట్ 20 days సినిమా ఆడేది. ఇప్పుడు 20 days సినిమా ఆడాలంటే చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం. హిట్ అంటే కలెక్షన్ ఈ రోజుల్లో. సినిమా నచ్చకపోయినా హిట్ అంటే కలెక్షన్స్ ఎట్లయినా వస్తున్నాయి కదా. అదే అంటాను బ్రో, కలెక్షన్స్ అంటున్నారు. కలెక్షన్స్ వస్తే హిట్, సినిమా బాగుందా బాగలేదు కాదు, కలెక్షన్స్ వస్తే హిట్ కాదు బ్రో. కానీ కలెక్షన్లు ఎంత వచ్చినా సరే నెగిటివ్ టాక్ అనేది ఒకటి నడుస్తుంది, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు చాలా మంది RRR సినిమా చూసిన తర్వాత బాహుబలి సినిమా అద్భుతంగా ఉంది, RRR బాగాలేదు అన్నారు. కంపారిజన్ వచ్చింది చూసారా? ఇక్కడ జనాలు అనేవారు ఫ్యాన్ బేస్కి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ థింగ్. రెండోది కంటెంట్ కి వెళ్తున్నారంటే కంటెంట్ కోసం వెళ్ళట్లేదు. రెండోది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి ఇక్కడ చిన్న మోసం ఏం జరుగుతుందంటే, మైనస్ ఏం జరుగుతుందో ఓపెన్ గా చెప్తున్నాం బ్రో. మనం తమిళ్, మలయాళం, కన్నడ సినిమాస్ మనం చూస్తున్నాం, అవును. వాళ్ళు మన సినిమాస్ లో చూస్తున్నారా లేదనేది మీరు కంపేర్ చేయాలి. మీకు తెలుసు నాగార్జున గారు మొన్న రీసెంట్లీ మన కూలీ సినిమాలో యాక్ట్ చేశారు, రజనీకాంత్ గారు. అదే నాగార్జున గారు అక్కడ యాక్ట్ చేశారు, అదే నాగార్జున గారి మూవీ తమిళ్లో ఆయన ఓన్ మూవీ అక్కడ చేస్తే ఎవరు చూడట్లేదు. మనం రజనీకాంత్ గారి మూవీ చూస్తున్నాం, రజనీకాంత్ అంటే మనం ఓన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఎవరు విజయ్ సేతుపతి గారిని మన హీరో, మన యాక్టర్ అనుకుని ఓన్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు దాన్ని వాటి చేయట్లేదు. ఇప్పుడు ధనుష్ గారు వస్తున్నారు, స్టైలెంట్ గా వస్తారు, ఆయన కలెక్షన్ ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు, అర్థమవుతుందా? ఆయన మన హీరోని మనం ఓన్ అవుతున్నాం, కానీ మనం యాక్టింగ్ చూస్తున్నాం, వాళ్ళు పర్సన్స్ చూస్తున్నారు. అదొక్కటే మనం తగ్గించుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ప్రేమలు సినిమా హీరో ఉన్నాడు, ప్రేమలు సినిమా హీరో ఇక్కడికి ప్రేమలు తర్వాత మన రీసెంట్లీ 2 సినిమాస్ కి ఇక్కడ వచ్చాడు, ప్రమోట్ చేశాడు. తర్వాత డూడ్ సినిమా హీరో ఉన్నాడు, ప్రమోట్ చేస్తున్నారు, వాడిని సపోర్ట్ చేస్తున్నారు. అదే కిరణ్ అబ్బవరం అక్కడికి వెళ్తే ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? నాకు క్వశ్చన్ అది. మనం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మంచి సినిమాని వద్దనట్లేదు అనట్లేదు, దాన్ని డబ్ చేసుకుందాం. లేదు అనుకుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు మనం అట్లాగే థియేటర్స్ తగ్గించుకుందాం, మన సినిమాను మనం ప్రమోట్ చేసుకుందాం అనేది నా ఒపీనియన్. వాళ్ళు అలా చేస్తే హ్యాపీగా మనం చేయొచ్చు, నేను అదే అంటున్నాను. ప్రభాస్ నుంచి కామెడీ హర్రర్ వస్తుంది కదా, సో దీని గురించి మీ కామెంట్స్? నేను ఏక్ నిరంజన్ మళ్ళీ చూడాలనుకుంటున్నాను. అంటే దాని తర్వాత ఇదేనా అంటారా? ఏక్ నిరంజన్ తర్వాత ప్రభాస్ గారి ఆ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా చూసారా మీరు? మనం ఏక్ నిరంజన్ లోనే చూసాం. ఆ ఏక్ నిరంజన్ మళ్ళీ చూడాలనుకుంటున్నాం ప్రభాస్ గారిని. 100% డార్లింగ్ అంటే అందరికి ఇష్టం కదా బ్రో, అంత హానెస్ట్ పర్సన్ ఎవరున్నారు? చిరు నుంచి వచ్చిన సాంగ్స్ అందరు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగిస్తున్నాయి. సో చిరు సరైన టీం ఎంచుకున్నాడా ఏంటి, అసలు దాని గురించి కామెంట్స్ ఏంటి? సోషల్ మీడియాలో హైలైట్ అవుతుందిగా ఆయన. అసలు కిరణ్ అబ్బవర్ అనిల్ రావుపూడి గారి థాట్ ఏంటంటే, ఇప్పుడుండే జనరేషన్ కానీ ఇప్పుడుండే సోషల్ మీడియా కానీ వాడుకోవడం ఆయన థాట్. ఏ డైరెక్టర్ సార్ ప్రమోషన్స్ ఆయనలో చేసి ఒక్క డైరెక్టర్ని చూపించండి. ఇప్పుడు సాంగ్ బాగుందో బాగాలేదో పక్కన పెడితే యూట్యూబ్ లో చూసి ఎన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే కదా ఇంపార్టెంట్. బేసిక్ గా ఆయన గురించి మాట్లాడుకోవడం మనకి ఇంపార్టెంట్. ప్లస్ మైనస్ పక్కన పెడితే ఒకరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే 100% అది త్రూ అవుట్ జనాల్లోకి వెళ్ళింది. సినిమా జనాల్లోకి వెళ్ళడం ఆయన కావాలి, ఎట్లయినా జనాల్లో పంపిస్తున్నాడుగా, అది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ.